ఇక అపూర్వ ఎంత చెప్పినా వినకుండా మీరా గగన్ వల్ల ఇంటికి వెళ్తుంది. గగన్ దగ్గరికి వెళ్లి గగన్ గగన్ అని పిలుస్తూ ఉంటే గగన్ బయటికి వస్తాడు. రా చిన్నమ్మ లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే, నేను నీతో మాట్లాడటానికి రాలేదు, ఇది ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాను అని మీరా చెప్తుంది. చెప్పు చిన్నమ్మ అని గగన్ అడుగుతూ ఉంటే, నువ్వు భూమిని అపార్థం చేసుకున్నావు. బిందు శివల పెళ్లి జరగడం భూమికి ఇష్టం లేదు, కానీ బిందు శివల పెళ్లి చేసింది భూమి కాదు, మా అపూర్వ వదినైన బిందు శివల పెళ్లి చేసింది. అసలు నిజానికి మా వదినకి కూడా బిందు శివల పెళ్లి ఇష్టం లేదు, కానీ నిన్ను భూమిని విడదీయడానికే వాళ్ళ పెళ్లి జరిపించింది. నువ్వు మా వదిన చెప్పిన మాటలను విని ఆవిడ చెప్పడం వల్ల నేను అలా చెప్పాను. నువ్వు అంతలా నమ్మి భూమిని ఇలా దూరం చేసుకుంటావని నేను అనుకోలేదు. అసలు ఇందులో భూమి తప్పేమీ లేదు అని మీరా చెప్తూ ఉంటే, ఆ రోజు వీడియో కూడా చూశాను కదా చిన్నమ్మ, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు. ఆ రోజు చూపించింది ఫేక్ వీడియో, రియల్ వీడియో నా దగ్గర ఉంది, కానీ నేను ఫోన్ తీసుకురాలేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని మీరా గగన్ ఫోన్ తీసుకుని బిందుకి ఫోన్ చేసి ఆ వీడియో గగన్ కి పంపించమని చెప్తుంది. ఇంకా అలా బిందు గగన్ కి వీడియో పంపిస్తుంది. అది చూడు గగన్ అని చెప్పడంతో అందులో భూమి మాట్లాడిన మాటలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు పూరిని పెళ్లి చేసుకోకపోతే పూరి చనిపోతుంది, పూరిని చంపేసి మీరు పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? ఈ పెళ్లి ఆగిపోతే గగన్ బాబా శారదత్తయ్య కూడా చనిపోతారు, దయచేసి నా మాట వినండి, మీరు అర్థం చేసుకోండి అని భూమి వేడుకుంటున్నదంతా విని అది అంతా చూసి గగన్ చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఫీల్ అవుతూ ఉంటాడు. అయ్యో, నేను ఆ భూమిని గెంటేసిన విషయం, మాటలు తిట్టిన విషయం అంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు భూమిని ఎంత కాదనుకున్నా భూమి మాత్రం నీ మీద ప్రేమను తగ్గించుకోలేదు గగన్, అది ఇప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు నువ్వు రమ్మంటావా అన్నట్టుగా ఎదురు చూస్తుంది. నువ్వు మాత్రం దాన్ని ఎంత బాధ పెట్టినా తను మాత్రం నీ మీద ప్రేమతోనే ఉంది గగన్, నేనైతే చెప్పాల్సిన నిజం అంతా చెప్పేశాను, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం గగన్ అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరా వెళ్ళగానే గగన్ చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి బావా అని రావడంతో భూమిని హక్ చేసుకుని, నన్ను క్షమించు భూమి, నిన్ను అనరాని మాటలు అన్నాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని గగన్ చాలా సేపు భూమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా భూమి గగన్ హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే పూరి అక్కడికి వచ్చి అన్నయ్య అని పిలవడగానే ఆ గగన్ తేరుకొని చుట్టూ చూస్తూ ఉంటాడు. భూమి భూమి అని చెప్పుకుంటూ ఉంటాడు. భూమి ఎక్కడ అంటే, ఆ భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది అన్నయ్య, మనకి ముహూర్తాలకి టైం అవుతుంది, తారతో ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్తాం కదన్నయ్య అని పూరి చెప్పగానే, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని గగన్ ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే శారద బయటకు వచ్చి, రే గగన్ ఇక్కడికి రా అని అడుగుతూ ఉంటుంది. అయినా గగన్ పట్టించుకోకుండా కారులో బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోవైపు మీరా ఇంటికి వెళ్తుంది. ఇప్పటికే అత్తయ్య నిజం చెప్పేసి ఉంటుందా మామయ్య అని గగన్ భూమి చేతితో మాట్లాడుతూ ఉంటే, చెప్పే ఉంటుందమ్మా అని అంటూ ఉంటే అంతలోనే మీరా అక్కడికి వస్తుంది. చెప్పమన్నట్టుగానే నిజం అంతా గగన్ కి చెప్పేశానండి, నమ్మకపోతే వీడియో కూడా పంపించాను, నేను ఫోన్ తీసుకెళ్లలేదు కదా, బిందుకి ఫోన్ చేసి వీడియో పంపించమంటే పంపించింది. ఆ వీడియో చూసి గగన్ భూమి ఏ తప్పు లేదని నమ్మేశాడండి, మీరు చెప్పినట్టు నేను చేశాను కదా, మీరు నా మాట వింటారు కదా అని మీరా చెప్తూ ఉంటే, నువ్వు మాట నిలబెట్టుకున్నావు కదా మీరా, నేను నీకు ఇచ్చిన మాట నేను కూడా నిలబెట్టుకుంటున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను అని కేపీ కూడా మాట ఇస్తాడు. అంటే బావ ఇప్పుడు ఇక్కడికి వస్తున్న బావ నమ్మేశాడా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కారులో వస్తూ భూమికి కాల్ చేస్తాడు. ఆ బావ చెప్పు బావా అని భూమి అడుగుతూ ఉంటే, భూమి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం బావా నేనే వచ్చేస్తాను అంటే, నువ్వు అక్కడే ఉండు భూమి, నేను అక్కడికే వస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అలాగే బావా అని భూమి ఫోన్ పెట్టేసి, మామయ్య బావ వస్తున్నాడంట, నేను రెడీ అయ్యి వస్తాను అని భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గగన్ వస్తూ ఉంటే గగన్ కారుకి అపూర్వ కారు అడ్డుగా పెట్టి ఆపుతుంది. అపూర్వ గోరింటాకు అక్కడే ఉంటారు. ఆ జరుగు అపూర్వ, తప్పుకో అని గగన్ అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వే పూరి బిందు శివల పెళ్లి చేశావని, పూరి పెళ్లి చెడగొట్టింది నువ్వే అని నాకు అర్థమైపోయింది, నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడిపోయాయి అని గగన్ చెప్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి క్షమించమని అడగగానే ఆ భూమి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అని అపూర్వ నవ్వుతూ అంటూ ఉంటుంది. నా భూమి ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది అని గగన్ చెప్తూ ఉంటే, పిచ్చి గగన్ అని అపూర్వ నవ్వుతూ ఉంటుంది.